చూడమ్మా, రామధారి సింహ దినకర్ గారు గీత గీత్లో 1908 జన్మ ఇయర్, పుట్టిన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం వచ్చరికి 1974 1974। रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया गांव में 30 सितंबर 1908 को हुआ। इनगाరు ఎప్పుడు పుట్టారట? 30 सितंबर 1908 పుట్టారట। वे सन 1952 में राज्यसभा के सदस्य मनोनीत किए गए। इन राज्यसभలో नंबर కూడా भारत सरकार ने इन्हें पद्म भूषण अलंकार से भी अलंकृत किया। इंडियन गवर्नमेंट इन्हें पद्म भूषण अवार्ड तो కూడా सत्करिंचिंदी। दिनकर जी को संस्कृति के 4 अध्याय पुस्तक पर साहित्य अकादमी पुरस्कार मिला। చూడమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ డిఎస్సి కి। సంస్కృతి కే 4 అధ్యాయ్ అనేటువంటి రచన మీద, సంస్కృతి కే 4 అధ్యాయ్ అనేటువంటి రచన మీద ఈయనకి సాహిత్య ఈ పుస్తకం రాసినందుకు ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కార్ అనేది ఇవ్వడం జరిగింది। अपनी काव्य कृति ఊర్వశి के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। చూడమ్మా, ఈయన రాసినటువంటి కావ్యము ఊర్వశి అనేటువంటి కావ్యము చాలా ఇంపార్టెంట్। ఊర్వశి కావ్యం ఎవరు రాశారు? కోన్ సే కిస్సే లిఖా గయా హై ఊర్వశి కావ్యం అని అడుగుతారు రామధారి సింహ దినకర్ గారు। లేకపోతే రామధారి సింహ దినకర్ గారు రాసినటువంటి కావ్యం ఏది అని అడుగుతారు, ఊర్వశి కావ్యము। దానికి దేనికి ఆయన రాసినటువంటి ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అంటారు, లేకపోతే ఊర్వశి కావ్యానికి ఏ పురస్కారం వచ్చింది అని అడుగుతారనమాట। జ్ఞానపీఠ పురస్కారం ఇక్కడే ఒక 10 బిట్స్ ఫామ్ అవుతాయండి। చదువుకునేటప్పుడు టెట్ డిఎస్సిలో డెఫినెట్గా క్వశ్చన్ ఫామ్ చేసుకుంటూ చదవాలి। ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया है। दिनकर की प्रमुख कृतियाँ, ఈయన యొక్క ఇంపార్టెంట్ కృతులు हुंकार, कुरुक्षेत्र, रश्मि रथी, परशुराम की प्रतीक्षा, ఊర్వశి और संस्कृति के 4 అధ్యాయ। రాసిన ఏంటంటే हुंकार, कुरुक्षेत्र, रश्मि रथी, परशुराम की प्रतीक्षा, ఊర్వశి ఇంకా संस्कृति के 4 అధ్యాయ అన్నమాట। ఈయన दिनकर ओज के कवि माने जाते हैं। इनकी భాష అత్యంత महत्वपूर्ण, ओजस्वी और सरल है। చాలా గొప్పగా సరళంగా ఉంటుందన్నమాట। दिनकर की सबसे बड़ी विशेषता है अपने देश और युग के सत्य के प्रति सजगता। మన దేశం పట్ల సత్యము ఇంకా అదే సమర్పణ భావంతో ఈయన రచనలు ఉంటాయి అన్నమాట। दिनकर में विचार और संवेदना का सुंदर समन्वय दिखाई देता है। చూడమ్మా, ఈయన కావ్యాలలో, దినకర్ గారి యొక్క కావ్యాలలో ఎలాంటి సంవేదన సుందరంగా ఇంకా ఊహించదగినదిగా ఉంటుంది। इनकी कुछ कृतियों में प्रेम और సౌందర్య का भी चित्रण है। ఈయన కొన్ని కృతులలో సౌందర్యం ఇంకా ప్రేమ గురించి కూడా చెప్పడం జరిగిందిట। ప్రస్తుత కవిత गीत में भी प्रकृति के सौंदर्य के अतिरिक्त जीव जंतुओं के महत्व, मानवीय राग और प्रेम भाव का भी सजीव चित्रण है। ఈయన ఏదైతే ప్రకృతిలో మాట్లాడలేనటువంటి ఉంటాయో వాటి గురించి చెప్పడం జరిగింది, వాటి యొక్క భావాల గురించి। कवि को नदी के बहाव में गीत का सृजन होता जान पड़ता है, तो सुखी के कार्यकलापों में भी गीत सुनाई देता है। और अल्लाह गाता प्रेमी तो गीत गान में निमग्न दिखाई देती है। మనకి పోయంలో నది దగ్గర ఉన్నటువంటి చెట్లు, పువ్వుల గురించి, ఇంకా అల్లాహ్ పాటల మీద, వీటన్నిటి మీద కూడా ఈయన వివరంగా చెప్పడం జరిగింది। कवि का मानना है कि गुलाब सुखी और प्रेमिका ప్రత్యక్ష రూప్ సే గీత్ సృజన్ యా గీత్ గాన్ భలే హీ నా కరే। వాళ్ళు పాడరు, ఎవరు? గులాబీ పువ్వు, ఈ ప్రేమికురాలు, వీళ్ళు పాట పాడరు, కానీ పర్ దర్హసల్ వహా గీత్ కా సృజన్, కానీ వాళ్ళు ఆ పాట పాడినంత పని చేస్తారట। అంటే పాడటం కంటే ఎక్కువగా అనుభవిస్తారన్నమాట। और गान भी हो रहा है। कवि की दुविधा महज इतनी है कि उनका वह अगीत అంటే నన్ను ఎవరైతే పాడలేరు, जो गाया नहीं जा रहा महज इसलिए अगीत है, అందుకే వాళ్ళు అగీత్ అని అంటున్నాం। సుందర్ है या प्रेमी द्वारा सस्वर गाया जा रहा गीत, ఎంతో సుందరంగా సుస్వరంగా పాడబడినటువంటి పాటలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు। చూడమ్మ, ఫస్ట్ చూద్దాం, గీత్ అగీత్ కౌన్ సుందర్ హే। పాడేవాళ్ళు పాడే పాట గొప్పదా
లేకపోతే పాటని అనుభవిస్తూ లోపల లోపల పైన పాడలేక ఇంకా పాడుతున్న వాళ్ళు గొప్పవాళ్ళ అని. గాకర్ గీత్ విరహకే తటిని వేగవతి బహతి జాతి హే. ఏమైందమ్మా? వేగవతి అంటే ఎవరు? నది వేగంగా ప్రవహించేది అని. దిల్ హల్కా కర్ లేనే కో ఓపలోం సే కుచ్ కహతి జాతి హే. तट पर एक गुलाब सोचता देते स्वर यदि मुझे विधाता अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता. అబ్బా ఏం బాగా చెప్పారు చూడమ్మా. ఈయన ఏం చెప్తున్నాడు? అడవుల్లో పర్వతాల్లో నుంచి నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా, ఆ నది గురించి, ప్రవహించే నది గురించి వర్ణించాడనమాట. ఏమని? వియోగ దుఃఖంలో, విరహ దుఃఖంలో విరహ పాటలు పాడుతూ ఉన్నటువంటి నది ఎంతో వేగంగా ఉధృతంగా వెళ్తూ తన బాధని పంచుకోవడానికి. ఎవరు? నది తన బాధని ఎవరితో పంచుకుంటుంది? ఆ ఒడ్డున పెరిగినటువంటి గడ్డి ఇంకా రాళ్లతో ఏదో చెప్పుకుంటూ సాగిపోతూ ఉందిట. ఒడ్డున వికసించి ఒడ్డున్నటువంటి చెట్లు పూలు పూస్తాయి కదా నాన్న, అక్కడ గులాబీ చెట్టు ఉందిట. ఆ గులాబీ చెట్టు చూస్తూ ఉందిట. నది యొక్క స్వరాన్ని విని ఏం చెప్తుంది? నాకు కూడా పాడాలనిపిస్తుంది. భగవంతుడు నాకు కూడా స్వరాన్ని ఇచ్చినట్లయితే నేను కూడా పాడేదాన్ని, శక్తినిచ్చినట్లయితే తాను కూడా ఇక్కడ ఏం చెప్పాను? పత్తుజర్ అంటే ఆకురాలే కాలం, శరదృతువు ఉంటుంది కదా, శరదృతువులో తనకున్న అనుభూతిని పాటగా లోకానికి వినిపించాలనుకుందిట. ఈ విధంగా నది తన విరహ గీతాన్ని పాడుకుంటూ ప్రవహిస్తూ ఉంటే ఒడ్డునున్నటువంటి గులాబీ మౌనంగా చూస్తూ తను కూడా మనసులో పాడుతుందిట. గులాబీ పువ్వు కూడా పాడుతుంది. నది పెద్దగా స్వరాన్ని వినిపిస్తుంది, గులాబీ పువ్వు మదిలో మాట్లాడుతుంది. నది గీతతే గులాబీ పువ్వు అగీత్ అవుతుంది. గాకర్ బా రహీ నిర్ఝరి పాటల్ మూక్ కడా తట్ పర్ హే గీత్ అగీత్ కౌన్ సుందర్ హే. చూడమ్మా, పాడి ఏం చెప్తున్నారు? గాకర్ పాడుకుంటూ వెళుతుంది నది. సైలెంట్గా ఉన్నటువంటి గులాబీ పువ్వు ఎవరి యొక్క గీతము సుందరము అని చెప్పేసి అంటున్నారనమాట కవి గారు. ఎవరండి రైటర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. రామ్ధారి సింహ దినకర్ గారు. ఎవరు రైటరు? రామ్ధారి సింహ దినకర్ గారు గీత రాశారు అనమాట. నెక్స్ట్ చూడమ్మా. బయట शुक उस घनी ढाल पर जो खेतों पर छाया देती पंख फूला नीचे खेतों में शुकी बैठ अंडे है सेती गाता शुक जब किरण वसंती चूती अंग पर्ण से छनकर किंतु शुकी के गीत उमड़कर रह जाते स्नेह में सनकर गूंज रहा शुक का स्वर वन में फूला मग्न शुकी का पर है గీత్ అగీత్ కౌను సుందర్ హే. చూడమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పద్యంలో? చిలుకల యొక్క ప్రేమ అన్నమాట. ఇక్కడ ఒక చిలుక చెట్టు మీద ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక చిలుక చెట్టు మీద బాగా కొంచెం కొమ్మలు దట్టంగా ఉన్న కొమ్మ మీద కూర్చుని ఉందిట. ఆ దట్టంగా ఉన్న కొమ్మ మీద నీడ దాని ఇంకొక కొమ్మ మీద దాని గూడు ఉందన్నమాట. ఆ గూడులో ఎవరున్నారు? ఆడచిలుక ఉంది. గూళ్ళు ఎవరున్నారు? ఆడచిలుక తన రెక్కలు చాచుకొని మరి గుడ్లను పొదుగుతూ ఉందిట. పొదుగుతూ ఉన్న గుడ్ల మీద ఈ చిలుక మీద మన సన్ రైసెస్ సూర్యుని కిరణాలు పడినాయట. పడినప్పుడు మగ చిలుక పాడటం మొదలుపెట్టిందిట. దాని పాట విని ఆడచిలుకకు కూడా చాలా పాడాలనిపించింది, కానీ తన గొంతు పైకి పెగలటం లేదు. పొదిగే కోళ్ళు కానీ పక్షులు కానీ గొంతు పెద్దగా పాడలేవు అనమాట. అది మౌనంగా తన రెక్కల్ని విప్పేసి ఎంతో ఆనందంగా తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉందిట. ఇక్కడ పాడుతున్నటువంటి మగపు చిలుక యొక్క గీతం అందమా, ఎంతో అందంగా సుందరంగా గొప్పగా అనుభవిస్తున్నటువంటి ఆడచిలుక యొక్క గీతము అగీతము సుందరమా అని చెప్పేసి కవిగారు ఎంతో గొప్పగా వివరించడం జరిగింది. నెక్స్ట్, దో ప్రేమీ హై యహా ఏక్ జబ్ బడే सांझ अल्लाह गाता है पहला स्वर उसकी राधा को घर से यहाँ खींच लाता है चोरी चोरी खड़ी नीम की छाया में चिपकर सुनती है हुई ना क्यों मैं खड़ी गीत की बिदना योम मन में गिनती है
गाता पर किसी वेग से फूल रहा इसका अंतर है गीत अगीत कौन सुंदर है. చూడమ్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పద్యంలో ఇద్దరు ప్రేమికులు అన్నమాట, వాళ్ళ ప్రేమ గురించి వర్ణించడం జరిగింది కవి గారు. ఇవి ఇక్కడ చూడండి, ఆయన ఏం పాడుతున్నాడు, ప్రేమికుడు తన ప్రియురాలను పిలవడానికి సాయంత్రం వేళల్లో అల్లాహ్ జానపద గీతాన్ని పాడుతున్నాడు అనమాట. ఆ గేయం వినగానే ఆ ప్రియురాలు చాలా ఆకర్షించబడి ప్రియుని పాట కోసం రహస్యంగా, ఇక్కడ చూడండి, చెట్టు చాటున ప్రియుడికి కనిపించకుండా నిలబడి పాట ఆలకిస్తుందిట. తను కూడా తన ప్రియుడి పాటతో పాడాలనుకుంది కలిపి, కానీ తన మనసులో భావించింది కానీ పైకి పాడకుండా వేప చెట్టు కింద ప్రియుని పాటను ఆలకించి తన్మయం చెందుతూ ఉందిట ఎంతో సంతోషంగా. ప్రియుడు పాటను ఆలపించి తన గొప్పదనాన్ని వ్యక్తపరిచి ప్రియురాలు మౌనంగా, ఎవరైతే ప్రియుడు తన పాటను తన ప్రేమతో వ్యక్తపరిచాడో, తన ప్రేమని పాటతో వ్యక్తపరిచాడో, ప్రియురాలు మౌనంగా అంతకంటే గొప్పగా తన ప్రేమను వ్యక్తపరుస్తుందన్నమాట. ప్రియురాలు మౌన ప్రేమ కూడా ప్రియుని కీర్తన కంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్పేసి మనకి ఎవరు చెప్పారమ్మా, రైటర్ గారు చెప్తున్నారనమాట. ఈ విధంగా రామధారి సింహ దినకర్ గారు చెప్పినటువంటి లెసన్లో మనకి గ్రామర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో, సందర్భ సహిత వాక్యాలు ఇవే ఉన్నాయి. తర్వాత దేతేశ్వర్ యది ముझे विधाता, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, निम्नलिखित उदाहरण में वाक्य विचलन को समझने का प्रयोग कीजिए. इसी आधार पर प्रचलित वाक्य विन्यास लिखिए. చూడమ్మా, तट पर एक गुलाब सोचता, एक गुलाब तट पर सोचता है అంటే పద్య మామూలుగా హిందీలో రాయమంటారు అన్నమాట, వాడుక భాషలో రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, దేతేశ్వర్ యది ముझे విధాత అంటే ఏంటి, యది భగవాన్ ముझे గానే కా స్వర్ దేతా, ఒకవేళ భగవంతుడు నాకు పాడే స్వరాన్ని ఇచ్చినట్లయితే అని చెప్పేసి, బయట షుక్ ఉస్ ఘనీ డాల్ పర్, చూడమ్మా, ఉస్ ఘనీ డాల్ పర్ షుక్ బయట హే అని రాయాలి. ఉస్ ఘనీ డాల్ పర్ షుక్ బయట హే అని రాయాలి. గూంజ్ రహా షుక్ కా స్వర్ వన్ మే అంటే ఏంటి, షుక్ అంటే ఏంటి, తోత, ఇది ప్యారెట్ అనమాట. స్వర్ వన్ మే, షుక్ కా స్వర్ వనంలో గూంజుతుంది అంటే వినపడుతుంది. షుక్ కా స్వర్ వన్ మే గూంజ్ రహా హే అని రాయాలి. షుక్ కా స్వర్ వన్ మే గూంజ్ రహా హే అని రాయాలి. హుయి నా క్యూ మై ఖड़ी గీత్ కి, చూడమ్మా, మై గీత్ కి ఖड़ी క్యూ నా హో సకి, హిస్సా అంటే లెక్క. ఇక్కడ దీన్ని ఏమని రాయాలి మీరు, హుయి నా క్యూ మై ఖड़ी గీత్ కి అంటే మై గీత్ కి ఖड़ी క్యూ నా హో సకి, మై గీత్ కి ఖड़ी క్యూ నా హో సకి అని రాయాలి. నెక్స్ట్, షుకి బైట్ అండే హే సేతి అంటే ఏంటి, షుక్ బైట్ కర్ అండే సేతి హే, సేంకతి అంటే పొదుగుతుంది అని. షుక్ అంటే ఏంటి, ప్యారెట్. షుక్ బైట్ అండే హే సేతికి ఏం రాయాలమ్మా, షుక్ బైట్ కర్ అండే సేతి హే అని రాయాలి. షుక్ బైట్ కర్ అండే సేతి హే లేకపోతే సేంకతి హే అని రాయాలి. ఈ విధంగా మీకు ఈ లెసన్ పూర్తి చేయటం జరిగింది. రామధారి సింహ దినకర్ గారు రాసినటువంటి గీత్ అగీత్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.